శుభోదయం. నారుమంచి నోట ఓ మంచి మాట. ఈ శీర్షికన ఈ రోజున బట్టబయలైన క్యాన్సర్ రహస్యం. అవునండి. తేటతెల్లమైపోయింది క్యాన్సర్ రహస్యం. ఇది ఒక వ్యాధి కాదు, ఒక విటమిన్ లోపం అని చెప్పి మనకి మేధావులైనటువంటి సైంటిస్టులు కనుక్కున్నారు. ఈ విషయాన్ని గురించి ఈ రోజున నారుమంచి నోట ఓ మంచి మాటలో బట్టబయలైన క్యాన్సర్ రహస్యం అనే శీర్షిక కుసుమ కింద మీకు వివరిస్తున్నాను. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుండి ప్రొఫెసర్ నదితా డిసౌజా చెప్పిన లెక్కల ప్రకారం క్యాన్సర్ అనే పదమే ఒక పెద్ద అబద్ధం. క్యాన్సర్ భూతం పేరు చెప్పి క్యాన్సర్ భూతం పేరు చెప్పి ప్రపంచాన్ని ఎలా భయపెడుతున్నారో అందరికీ తెలిసిందే. వైద్యులు కానీ ఎవరైనా సరే క్యాన్సర్ అనగానే వాళ్ళ వైపు జాలి చూపు చూస్తాం. ఇక రోజులు అయిపోతున్నాయి, వాళ్ళ జన్మ తరించిపోతుంది, వాళ్ళ జీవితం అయిపోతుంది, మృత్యుకు దగ్గర అయిపోతున్నారని జాలి చూపు, బేలతనం ఇవన్నీ చూపిస్తూ ఉంటాం. వాళ్ళు కూడా నిరాదరణకు లోనైపోతూ లోపలే మానసికంగా కృంగిపోతూ కృషించిపోతూ ఆయుర్దాయం కొంచెం ఎక్కువ ఉన్నా సరే మానసిక వేదన వలన వాళ్ళ ఆయుర్దాయం తగ్గిపోయి మరణానికి చేరువైపోతున్నారు, మృత్యువు కగిల్లోకి ఒదిగిపోతున్నారు. ఈ భూతం, ఈ అభూత కల్పన వెనక దాగున్న నిజాన్ని బట్టబయలు చేయటమే ఈ పోస్ట్ యొక్క ముఖ్య లక్ష్యం. అంటే ఈ నారుమంచి నోట మంచి మాట యొక్క ముఖ్య లక్ష్యం అదే, ముఖ్య ఉద్దేశం అదే. మనల్ని అభ్యర్థించే ఒక విషయం ఏమిటంటే, అంటే మనల్ని అందరినీ అభ్యర్థించడం, లేకపోతే మిమ్మల్ని అభ్యర్థించే విషయంగా అనుకుంటే గనక, ఇప్పుడు మీరు తెలుసుకుంటున్నటువంటి ఈ విషయాన్ని కేవలం మీ మిత్రులకే కాకుండా మీ శత్రువులతో కూడా షేర్ చేయాలి. చేస్తారా? ఇది మేము సొంతంగా రీసెర్చ్ చేసి చెబుతున్న విషయం కాకపోవచ్చు, కానీ ఇందులో ఉన్న విషయాలు క్యాన్సర్ నుండి ఓ నలుగురికైనా కాపాడితే చాలు క్యాన్సర్ బారి నుండి, ఈ విషయాలు గ్రహించి అని చెప్పి డిసౌజా తెలియజేశారు. క్యాన్సర్ సైంటిస్టు ప్రొఫెసర్ నందితా డిసౌజా. క్యాన్సర్ అనే దానికి నివారణ లేదని డాక్టర్స్ చెబుతారు కదా, కానీ అది శుద్ధ అబద్ధం అంటున్నారు ఆవిడ. క్యాన్సర్ అనేది నివారణ లేని జబ్బు కాదు, ఇది ఒక భయంకరమైన బిజినెస్, వ్యాపారం, కమర్షియల్ టచ్. చాలామంది అది అంటూ ఉంటారు, మనం వింటూ ఉంటాం. కొంతమంది ఖండిస్తారు, కొంతమంది నమ్ముతారు. కానీ ఏదైనా సరే ఖర్చుతో కూడినటువంటి వ్యవహారం ఈ విషయం. ఈ రోజుల్లో క్యాన్సర్ అనేది పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ వస్తుందని అందరినీ భయపెడుతున్న మరి ఒక మహమ్మారి క్యాన్సర్ అని చెప్పి చాలామంది భయపడుతున్నారు. క్యాన్సర్కి రావటానికి పూర్వకాలంలో ఏదైనా చెడు వ్యసనాలు ఉంటే, గుట్కా తిన్నా, కాస్త మాంసాహారం ఎక్కువ తిన్నా, లేకపోతే ఫ్యాట్ బాడీ అయినా, ఇలా ఉండేవి కారణాలు. కొన్ని అకారణంగా కూడా, కారణాలు లేకుండానే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకు కూడా క్యాన్సర్ వచ్చేటువంటి లక్షణాలు ఎన్నో పొడసూపుతున్నాయి. బ్రెయిన్ క్యాన్సర్ వస్తుంది, లేకపోతే లంగ్ క్యాన్సర్ వెరీ రేర్, తర్వాత బోన్ క్యాన్సర్ ముఖ్యంగా. ఇలాంటి క్యాన్సర్లు వస్తూనే ఉన్నాయి. అర్థం కావాలనే ముఖ్యోద్దేశంతోనే ఈ రోజున డిసోజా చెప్పినటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. వరల్డ్ వితౌట్ క్యాన్సర్, వరల్డ్ వితౌట్ క్యాన్సర్ అనే ఒక బుక్ రాసింది. దాన్ని అన్ని భాషల్లో కూడా తర్జుమా చేయకుండా ఎందుకు ఎవరు అడ్డుపడుతున్నారో తెలియటం లేదు. దాని గురించి మనం తెలుసుకుందామండి. క్యాన్సర్ అనేది B17 లోపమే, అంటే B12 అంటాం కదా, అలాగే B12 అలా ఎలాగంటామో B17 అంటే మనకి విటమిన్ లోపమే, జబ్బు కాదు ఇది. విటమిన్ లోపం వల్ల క్యాన్సర్ వస్తుంది అని నిర్ధారణ అయింది. ఈ పుస్తకంలో అది రాయబడి ఉందండి. వరల్డ్ వితౌట్ క్యాన్సర్, వరల్డ్ వితౌట్ క్యాన్సర్ పుస్తకం గుర్తుపెట్టుకోండి. ఈ లోపాన్ని అణచడానికి కీమోథెరపీ అని, లేకపోతే సర్జరీ అని, లేకపోతే హై డోస్ మెడిసిన్ ఇలాంటివి ఇచ్చి సైడ్ ఎఫెక్ట్స్తో మనిషిని చంపకుండా చంపేస్తున్నారు. మనిషి పూర్తిగా చావకుండా కొంచెం కొంచెంగా రోజు రోజుకి కొంచెంగా ఇంచుగా చంపేస్తున్నారు ఇవన్నీ చేసి. అసలు అందరికీ గుర్తుందో లేదో కానీ గతంలో అనే అంతుపట్టని వ్యాధితో ఎంతోమంది నావికులు చనిపోయారు. గతంలో ఇదే క్యాన్సర్ వ్యాధి అనే దానితో
అనేక మంది నావికులు చనిపోయారు. కొన్ని రోజుల తర్వాత ఆ వ్యాధికి పృథ్వీ అంటే స్కర్వీ అనే పేరు పెట్టారు. దానికి స్కర్వీ అంటారు. స్కర్వీ అనేది అంతుబట్టని వ్యాధిలాగా ఆ రోజుల్లో వ్యాపించింది. నావికులు చనిపోయారు దానివల్ల, ఆ స్కర్వీ వల్ల. దానికి ఆ పేరు నిర్ధారణ అయిన తర్వాత అప్పుడు తేలింది ఏంటి, విటమిన్ లోపం వల్ల ఎంతోమంది చనిపోయారు. ఈ వ్యాధి వచ్చి స్కర్వీ వ్యాధి అని అనుకున్నారు. అది విటమిన్ లోపం వల్ల వచ్చిన రోగం అని చెప్పకుండా అంతు చిక్కని, అంతుపట్టని రోగం, మందులకు లొంగని రోగం అని చెప్పి ప్రజల నుండి డబ్బులు హాస్పిటల్స్ వాళ్ళు తెగ దోచేసేసారండి. ఆ రోజుల్లో తెగ దోచేసేసారు. ఇప్పటికి కూడా దోచేసుకుంటున్నారు. అది కేవలం విటమిన్ సి వల్ల వచ్చిన లోపం వల్ల వచ్చినటువంటి రోగం. క్యాన్సర్ కూడా ఇలాంటిదే మరి. అంటే విటమిన్ లోపమే క్యాన్సర్ అని అర్థం. క్యాన్సర్ సెల్స్ ఎక్కడో ఉండవండి, మన బాడీలోనే ఉంటాయని చాలామంది డాక్టర్స్ కూడా చెబుతూ ఉంటున్నారు, నిర్ధారణ చేస్తూనే ఉన్నారు. అసలు లోపల ఉన్న క్యాన్సర్ బయటకు ఎందుకు వస్తుంది చెప్పండి? లోపల ఉన్న క్యాన్సర్ బయటకు ఎందుకు వస్తుంది? మనం దానికి సంబంధించినటువంటి విటమిన్లు సరిగ్గా తీసుకోకపోవటం వల్లే లోపల ఉన్న క్యాన్సర్ బయటికి వచ్చేస్తూ ఉంటుంది. మానవత్వం లేని మనుషుల వల్ల, మానవత్వం లేని వైద్యుల వల్ల, ఇంకా చెప్పాలంటే కాంక్రీట్ జంగల్లో బ్రతుకుతున్న జీవితాల వల్ల క్యాన్సర్ అనే ఒక పదం సృష్టించి దాన్ని బిజినెస్ చేశారు చాలామంది. కొంతమంది డాక్టర్స్ ముఖ్యంగా చెప్పాలంటే మనుషుల భయాన్ని ఆసరా చేసుకొని కొన్ని కోట్ల రూపాయలు, కోట్లకు కోట్లు సంపాదించేశారు కూడా. ఈ విషయం ఇప్పటిది కాదండి. వరల్డ్ వార్ 2, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత క్యాన్సర్ అనే దాన్ని ఒక బిజినెస్ చేసేసి దాని ద్వారా బాగా డబ్బు గుంజుకున్న వాళ్ళు, సంపాదించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ కాలంలో, ఈ కాలంలో బాగా ఖర్చు పెట్టి కూడా వీళ్ళు సాధించింది ఏంటో తెలుసా? రాకుండా చూసుకోవడం అట. క్యాన్సర్ రాకుండా, భావితరాల వారికి క్యాన్సర్ రాకుండా ప్రివెన్షివ్ మెజర్మెంట్స్, ముందు జాగ్రత్త చర్యలు అంటారే, అట్లాంటివి తీసుకోవటం అని చెప్పి తెలియజేస్తున్నారు. యథావాత తెలిసింది ఏంటంటే ఈ నివారణకు అసలు క్యాన్సర్ అనేది నివారణ చేయడానికి అది రాకుండా చేయటం కాదు. అలా చేస్తే హాస్పిటల్స్కి డబ్బు రావు కదా. అందుకని ముప్పబ్దుల వచ్చేటువంటి డబ్బులతో బోల్డ్ సంపాదించేశారు ఆ రోజుల్లో. నిజంగా చెప్పాలంటే మీకు కానీ, మీకు తెలిసిన వాళ్ళకి కానీ క్యాన్సర్ అనే లోపం ఉంటే కంగారు పడాల్సిన అవసరం లేదండి. దానికి మీరు చేయాల్సిందల్లా ఒక్కటే. ఈ రోజుల్లో ఎవరైనా సరే మరి స్కర్వీ వ్యాధితో చనిపోతున్నారా? లేదు కదండి. పూర్వకాలంలో అయితే ఆ నావికులు చనిపోయారు చాలామంది. స్కర్వీ వ్యాధికి మందు లేదు, దాన్ని కనుగొనలేదు. మహమ్మారి, ఒక రాక్షసి అని ఆ రోజులు అభివర్ణించి డబ్బు దోచేసుకున్నారు. ఆ తర్వాత అది విటమిన్ లోపం వల్ల జరిగిందని, ఆ విటమిన్ లోపం పోతే ఆ స్కర్వీ వ్యాధి రాదు అని అనుకున్నారు. అలాగే దానికి కారణం విటమిన్ సి లోపం అని తెలుసుకొని ఆ లోపాన్ని సరిదిద్దుకోవటం జరిగింది ఆ రోజుల్లో స్కర్వీ వ్యాధికి సంబంధించి. మరి క్యాన్సర్ అంటే ఏంటో కూడా మరి ఇప్పుడు తెలుసుకున్నాం కదా. ఆ లోపాన్ని కూడా మనం బి17తో పోగొట్టుకోవచ్చండి. నిజం, క్యాన్సర్ రాకుండా చేసుకోవటం చాలా సులభం అండి. అదేంటంటే 15 నుండి 20 నేరేడు కాయలు రోజు తినాలి. 15 నుండి 20 నేరేడు కాయలు తినాలి. అలాగే క్రాన్బెర్రీ, యాపిల్ సీడ్స్ తీసుకోవాలి. క్రాన్బెర్రీ, యాపిల్ సీడ్స్, తర్వాత ఎండు ద్రాక్ష, బాదం పప్పు, అలాగే బ్లాక్ మల్బెర్రీ, బ్లూ మల్బెర్రీ, తర్వాత కోరిందకాయ, స్ట్రాబెర్రీ, ఇవి తీసుకోవాలండి. అర్థమైందా? మళ్ళీ చెప్తా. 15 నుండి 20 దాకా నేరేడు కాయలు, తర్వాత క్రోన్బెర్రీ, యాపిల్ సీడ్స్, ఎండు ద్రాక్ష, బాదం పప్పు, బ్లాక్ మల్బెర్రీ, బ్లూ మల్బెర్రీ, కోరిందకాయ, స్ట్రాబెర్రీ. నువ్వులు, అవిసె గింజలు చాలా ముఖ్యం. ఓట్స్, బార్లీ, గోధుమ బియ్యం, నల్ల గోధుమలు చాలా చాలా ముఖ్యం. బీర్ ఈస్ట్, వరి, తీపి, గుమ్మడికాయ, తెల్ల యాపిల్ అంటే పియర్ యాపిల్
ఇవి తింటే చాలా బాగుంటుందండి. నిమ్మ ఉసిరి, చిక్కుడు, గోధుమ గడ్డి. ఈరోజు గ్రాస్ తింటున్నారు చాలామంది. గడ్డి తింటున్నారని హేళన చేసేవాళ్ళు ఇది. గోధుమ గడ్డి కూడా క్యాన్సర్కి నివారణకి మంచి మందు. జీడిపప్పు, పిస్తా ఇవన్నీ కూడా తీసుకుంటే మనకి B17 లోపం ఉన్న వాళ్ళకి B17 లోపం నివారణ అయ్యి క్యాన్సర్ నుంచి బయటపడతారు. క్యాన్సర్ రాదు, క్యాన్సర్ అని అంటున్నాం కానీ విటమిన్ B17 లోపం అని చెప్పాలి. దానికి అధిక శాతంలో విటమిన్ B70 వలన కలిగినటువంటివి ఇవి. ఈ లోపాన్ని సరిదిద్దుకోవడానికి ఇంకా కొన్ని మార్గాలు ఉన్నాయండి. ఇందాక చెప్పిన మార్గాలు కాకుండా గోధుమ మొలకలు అంటే వెట్ స్ప్రౌట్స్ తీసుకోవాలి. ఒక అద్భుతమైనటువంటి క్యాన్సర్ నిరోధక మందు ఇది, గోధుమ మొలకలు. ఇంకా చెప్పాలి అంటే ఇంకోటి ఏంటో తెలుసా అండి, రోజు ఒక తులసి ఆకు తింటే జీవితంలో ఎలాంటి క్యాన్సర్లు దరి చేరవు. అది ఇంపార్టెంట్ అండి. రోజు ఒక తులసి ఆకు తింటే జీవితంలో ఎలాంటి క్యాన్సర్లు మన పడసు పువ్వు ఎదురు రావు. వెట్ స్పాట్స్ బడ్ ఈజ్ ఏ రిచ్ సోర్స్ ఆఫ్ లిక్విడ్ ఆక్సిజన్ and the strongest anti-cancer matter in the name of tissues, in the name of literally, and this matter is present in the fruit store of యాపిల్ గింజలు అండి ఇవన్నీ కూడా తీసుకుంటే కనుక ఇన్ ద ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ఆఫ్ విటమిన్ B17 అంటే B17 అంబిగాడ్లిన్ అంటారు దీన్ని. దీనివల్ల కూడా ఉంటుంది. అమెరికన్ మెడిసినల్ ఇండస్ట్రీ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా, నిషేధించబడినటువంటి మనకి లెట్రియల్లీ ప్రొడక్షన్ని రహస్యంగా ఇంప్లిమెంట్ చేస్తుంది. అంటే లేట్రియల్ ప్రొడక్షన్ అన్నమాట. ఈ మందును మెక్సికోలో తయారు చేయించి అమెరికాలో రహస్యంగా తరలిస్తున్నారు. ఈ స్పెల్లింగ్ ఏంటంటే LAETRILE, లెట్రైల్ ప్రొడక్షన్ అండి. ఇది రహస్యంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, అమెరికాకు రహస్యంగా తరలిస్తున్నారు. డాక్టర్ హారోల్డ్ మన్నేర్ తన డెత్ ఆఫ్ క్యాన్సర్ బుక్లో క్యాన్సర్ని లెట్రైల్ ట్రీట్మెంట్తో 90% వరకు నయం చేశారని చెప్పి వివరించారండి. క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణం ఏంటో తెలిస్తే అవాక్కైపోతారు ఎవరైనా సరే. అదేంటో తెలుసా, చెప్పమంటారా? ఒకటి, వాష్ చేయడానికి వాడే రసాయనాలు వల్ల, లేకపోతే వాష్ బేసిన్ కడగడానికి ఉపయోగించే రసాయనాలు, లేకపోతే టాయిలెట్స్ శుభ్రపరచడానికి వాడే రసాయనాలు, ఇవన్నీ కూడా ఈ రసాయనాల్ని పీల్చడం వలన క్యాన్సర్ వ్యాధి వస్తుందండి. మేము వాటిని తినటం లేదు కదా అని అనవచ్చు. కేవలం క్లీన్ చేసేటప్పుడు స్మెల్ ముక్కు ద్వారా లోపలికి వెళ్తుంది అని అనుకోవచ్చు. కానీ మీరు పీలుస్తున్నారంటే అది ఓ రకంగా తినటం లాంటిదే కదా. మరి మీరు మీ ప్లేట్స్ని లిక్విడ్తోనూ వాష్ చేస్తున్నారు కదా, మరి లిక్విడ్తో. అలా ఎంత క్లీన్ చేసినా సరే ఆ కెమికల్స్ కొంత మీ ప్లేట్స్లో అలానే ఉంటాయి అతుక్కుపోయి. మళ్ళా ఆ ప్లేట్లోనే మనం ఫుడ్ తీసుకుంటాం కదా, ఆ ఫుడ్కు కెమికల్స్ అంటుకొని అది రైస్ రూపంలోనో టిఫిన్ రూపంలోనో అతుక్కుపోయి మనం తినంగానే మన శరీరంలోకి చేరిపోతుంది. టిఫిన్ రూపేణా రైస్ రూపంలో అయినా సరే. మరి పూర్వకాలంలో అయితే ఆకుల్లో తినేవారు శాస్త్రోక్తంగా, అందుకనే క్యాన్సర్ ఇలాంటివి వచ్చేవి కాదు. ముఖ్యంగా అరిటాకుల్లో తినటం శ్రేష్టకరం, ఆరోగ్యప్రదం. పూర్వకాలంలో తినేవాళ్ళు. మరి ఇప్పుడు అంతా ప్లేట్స్ కదా, ప్లాస్టిక్ ప్లేట్స్, రకరకాల పింగాణి ప్లేట్స్ అవన్నీ వచ్చేసాయి. కాబట్టి లేటెస్ట్ ట్రెండ్తో పాటు ఈ లేటెస్ట్ జబ్బులు కూడా వస్తున్నాయి. మరి దీనికి విరుగుడు ఏంటో తెలుసా? మీరు వెనిగర్తో మీ పాత్రలను క్లీన్ చేసుకోవచ్చు, వెనిగర్తో. అట్లాగే మీరు కొన్నటువంటి కూరగాయల్ని ఒక అరగంట పాటు ఉప్పు నీళ్లలో నానపెట్టాలి.
ఇది ముఖ్యమండి. మనం కొన్నటువంటి కూరగాయల్ని ప్రతిరోజు ఒక అరగంట పాటు ఉప్పు నీళ్ళల్లో నానపెట్టాలి. తర్వాత మంచినీటితో ఫ్రెష్‌గా కడగాలండి. మంచినీళ్ళతో. మళ్ళా దాన్ని వెనిగర్‌ని యాడ్ చేయాలి దానికి. దీనివల్ల క్యాన్సర్‌ను వ్యాపింపజేసే కెమికల్స్ సమూలంగా నాశనం అయిపోతాయి. దూరం అయిపోతాయి. మరి నిజం చెప్పాలంటే నారు మంచి నోట ఓ మంచి మాటలో ఈ విషయాన్ని గురించి నాకు తెలియజేసిన వాళ్లకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది 10 మందికి తెలియజేయాలి నారుమంచి గారని చెప్పి నా పేరు చెప్పొద్దని ఒక సుప్రసిద్ధ డాక్టర్ గారు నాకు పర్సనల్‌గా వ్యక్తిగతంగా చాలా సన్నిహితులు. సుప్రసిద్ధ డాక్టర్ గారు ఎంఎస్ ఆయన తెలియజేశారు. ఆ విషయాన్ని నారుమంచి నోట ఓ మంచి మాటలో మీకు వివరించాను. ఈ సమాచారాన్ని అందజేసినటువంటి ఆ డాక్టర్ గారికి కృతజ్ఞతలు. అలాగే దీన్ని తప్పనిసరిగా విన్నటువంటి మీకు కృతజ్ఞత తెలియజేస్తూ, క్యాన్సర్ అనేది బాధపడొద్దు. అది తీవ్రమైన జబ్బు కాదు. క్యాన్సర్ తగ్గిపోయే జబ్బే. క్యాన్సర్ బారిన పడకుండా అందరినీ కూడా మనం కాపాడాలి. కాపాడుకుందాం. ప్రబోధిద్దాం. ధైర్యం చెప్దాం. B17 లోపం వల్ల ఇలాంటివి జరుగుతుందని చెప్పి నివారణ ఉపాయాలు మనకి తెలియజేసినటువంటివి యూజ్ చేస్తే మనం ఇందాక చెప్పినవి మరొకసారి నారుమంచి చోట మంచి మాటలో ఈ విలువైనటువంటి ఈ స్లాట్‌ని విలువైనటువంటి ఈ విషయాన్ని మరొకసారి నేను ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తాను. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. క్యాన్సర్ అనేది లేదు. క్యాన్సర్ అనేది రాదు. B17 విటమిన్ లోపం వల్లనే అది వస్తోంది. కాబట్టి ఆ B17 లోపాన్ని సరిచేసుకుంటే ఎటువంటి క్యాన్సర్ వ్యాధిన మనం పడము అని చెప్పి డాక్టర్సే నిర్ధారణ చేశారు. ఎవరో జ్యోతిష్య పండితుడో, లేకపోతే ఒక ఆధ్యాత్మిక ప్రవచనకర్తో, లేకపోతే ఒక దైవాంశ సంభూతుడు అని చెప్పుకునేవాడు, ఎవరో ఒక మత గురువో ఎవరో చెప్పలేదు. ఇది ఆధునిక సైన్స్‌ని అభ్యసించేటువంటి గొప్ప సైంటిస్టులు తెలియజేసినటువంటి, గొప్ప డాక్టర్స్ తెలియజేసినటువంటి విషయం. నాకు కూడా ఒక గొప్ప డాక్టర్ గారు పంపించారు కాబట్టి ఇన్ఫర్మేషన్‌ని నేను నిర్ధారణ చేసుకుని డాక్టర్ గారిని మళ్ళీ షేర్ చేయవచ్చా అంటే, తప్పనిసరిగా నువ్వు షేర్ చేస్తావని నీకు పంపిస్తున్నానని చెప్పి పంపించారు ఆ డాక్టర్ గారు. ఆయనకి సర్వదా శతదా సహస్ర పాదాభివందనాలు తెలియజేస్తూ, స్వస్తి భవదీయుడు మీ నారుమంచి.